హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఫస్ట్ టైం చర్చ్కి వెళ్తున్నా. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. టెంపుల్ వచ్చేసి అయితే మాకు చాలా నియర్ మా ఇంటికా నుంచి. సో ఎప్పటి నుంచో వెళ్దామనుకుంటున్నా, ఎప్పుడు డిలే అయింది. ఒక తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్దామని చెప్పేసి ఈసారి మా స్కూల్లో నాతో పాటు వర్క్ చేసే మా టీచర్ అయితే ఉన్నారు. సో ఆమెతో అయితే నేను వెళ్తున్నాను. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇలా అయితే వెళ్ళిపోవాలి. కలవరి టెంపుల్ అయితే 2 years బ్యాక్ మొత్తం డిఫరెంట్గా ఉండేదన్నమాట. ఇప్పుడైతే మొత్తం రిన్యూవల్ చేసేసిర్రు, మొత్తం డిజైన్ కూడా మార్చేసిర్రు. ఎక్కువ చెట్లు పెంచడం, ముంగడ ఇట్లా వాటర్ ఫాల్ రావడం అయితే ఇదంతా 2 years బ్యాక్ అయితే మొత్తం కన్స్ట్రక్ట్ చేసేసారు అనమాట. సో ఇది మొత్తం కన్స్ట్రక్ట్ చేసాక వెళ్దాం అనుకున్నా, ఎప్పుడు డిలే అయ్యింది. బట్ ఈసారి అయితే కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. ఇంక ఇది వచ్చేసి కల్వరి టెంపుల్ బుక్ స్టోర్ అనమాట. కల్వరి టెంపుల్ స్కూల్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బుక్ స్టోరు. ఇంక ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇందులో నుంచే మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 2 ways ఉంటాయి అనమాట. సో 2 సైడ్ల నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్ళాక అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా మనము మ్యూజిక్ రూమ్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా. లోపలికి వెళ్తుంటే నాకైతే చాలా బాగా అనిపించిండే. ఒక మూవీ థియేటర్కి వెళ్తున్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. ఇంకా లోపలికి వెళ్ళాక చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా నాకు తెలిసిన మ్యామ్ ఉన్నారు కాబట్టి నేనైతే వెళ్ళి ఫస్ట్ ఫ్రంట్ రోలో కూర్చున్నాను. మ్యామ్ వాళ్ళు అయితే నా కోసం ఒక చైర్ కూడా ఆపి పెట్టారు. ఫస్ట్ అయితే కాసేపు ప్లేయర్ అయితే చేయించారు. ప్లేయర్ అయిపోయిన తర్వాత ఒక అన్నయ్య వచ్చి అయితే మనం మొక్కుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పాడు. ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటో ఏవి అయిపోయిన తర్వాత సతీష్ రెడ్డి గారు అయితే వచ్చారు. నేనైతే సతీష్ రెడ్డి గారిని అయితే ఎప్పుడు టీవీలోనే చూశాను కానీ లైవ్లో అయితే ఎప్పుడు చూడలేదు. బట్ ఫస్ట్ టైం నేనైతే లైవ్లో చూశాను. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. Gracious and Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, what a wonderful day that you have given to us. మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన దినాన్ని బట్టి మీకు వందనాలు. What a wonderful Savior you have sent for us. మా కొరకు పంపించిన అద్భుతమైన రక్షకుడిని బట్టి మీకు What a wonderful Holy Spirit you have granted unto us. మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీకు వందనాలు. Thank you for this time. ఈ సమయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. Thank you for the saints that they gathered together to worship your name. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. As we study your word, speak to each one of us. మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. Let your name be glorified. మీ నామమును మహిమపరచుకొను. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Right friends, turn your Bibles to యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీది పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ Bible says the father of Jonah is by name Amittai. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది యోనా తండ్రి పేరు అమిత్తై. The meaning of Amittai is truth. అమిత్తై అనే పేరునకు అర్థం సత్యం. The meaning of Jonah is doubt. యోనా అనే పేరుకు అర్థం సమాధానం. అక్కడ ప్లే జరుగుతున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మా టీచర్ వాళ్ళ పాప అయితే బుక్లో అయితే రాసుకుంటుంది. ఆన్సర్స్ అయితే వాళ్ళే చెప్తారు, అంటే క్విజ్ టైప్ లాగా. సో ఈ క్వశ్చన్స్ కూడా వీళ్ళైతే నోట్ చేసుకుంటున్నారు అనమాట. సో అందరు నోట్ చేసుకున్నారు, ఒకరనే కాదు. సో నచ్చిన వాళ్ళు నోట్ చేసుకున్నారు, నచ్చిన వాళ్ళు అయితే విన్నారు. సో నేనైతే విన్నాను, నేనైతే ఏం రాయలేదు, మనకి ఫస్ట్ టైం కాబట్టి. కానీ బాగుంది క్విజ్. పాపము బలవంతుణ్ణి బలహీనునిగా చేయగలదు. But holiness makes a weak man mighty man. కానీ పరిశుద్ధత బలహీనుని బలవంతునిగా చేయగలదు. You might be weak this day. ఈ రోజు నువ్వు బలహీనునిగా But ఉన్నావేమో. if you practice holiness, కానీ నువ్వు పరిశుద్ధతను ప్రాక్టీస్ if you చేసినట్లయితే, practice the presence of God, దేవుని సన్నిధిలో నువ్వు if you మొరపెట్టినట్లయితే, practice to please God through your life, నీ జీవితాన్ని బట్టి దేవుని సంతోషపెట్టినట్లయితే, maybe physically you're weak, నువ్వు శారీరకంగా బలహీనంగా ఉండవచ్చు, financially you're weak, ఆర్థికంగా బలహీనంగా ఉండవచ్చు, emotionally you're weak, మానసికంగా బలహీనంగా ఉండవచ్చు, sometimes mentally you're weak. మా ఆలోచనలు బట్టి బలహీనంగా ఉండవచ్చు. And yet because of your righteousness you can become a mighty man, mighty woman. కానీ నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ నీతిని బట్టి బలమైన మనిషిగా నువ్వు మారగలవు.
సో ఇప్పుడు చెప్తున్న వాక్యం అయితే బైబిల్లో అయితే ఉంది. మా దగ్గర ఉన్న బైబిల్ చాలా చిన్నది. సో దీంట్లో మేము లైన్స్ ఎత్తుకుంటున్నాం అనమాట. ఏ లైన్ చెప్తున్నారు, ఏ వాక్యం చెప్తున్నారని చెప్పేసి. చిన్నగా ఉండడం వల్ల మాకు సరిగ్గా కనిపించలేదు. ఇంకా జూమ్ చేసుకొని చూసాము. ఇంకా ఈ లైన్లో ఇక్కడ చెప్తున్నారని చెప్పేసి. ఇంకా తర్వాత ప్లేయర్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా ప్లేయర్ అయిపోయిన తర్వాత ఇంకా డిస్పర్స్ అనుకోండి. నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాను 4:30 to 6. సో 4:30 to 6 వచ్చేసి టైమింగ్ ఇంగ్లీష్ ప్లేయర్ అనమాట. 6 నుంచి 8కి తెలుగు. నేను వెళ్ళింది అయితే ఇంగ్లీష్ ప్లేయర్కి అయితే వెళ్ళాను. ఇంకా ప్లేయర్ అయిపోయాక మన టెంపుల్స్లో ఎలా అంటే మనము దేవుని హుండీలో డబ్బులు వేస్తాము. ఇక్కడైతే పేపర్లో లేదా స్కాన్ చేసి ఇలా అమౌంట్ అయితే ఇవ్వచ్చు. బాధపడ్డారా? అప్పుడప్పుడు కనిపించకపోతే బాధపడకండి. ఎందుకంటే సంవత్సరంలో కనీసం ఒకసారన్నా 2 సార్లన్నా రీసెంట్గా అయితే యూఎస్ఏకి అయితే వెళ్ళారండి సతీష్ రెడ్డి గారు. సో మన ఇండియాలో ప్లేయర్ చెప్పడంలో టాప్ మోస్ట్ ఉన్నారంట సతీష్ రెడ్డి. సో సతీష్ రెడ్డి గారిని వేరే స్టేట్ వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు. వాళ్ళ సెన్స్లో చెప్పడం కానివ్వండి ఇట్లా. సో అతని ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. పాల్పంచుకుంటున్నాయి. సుమారు 6 లక్షల మంది ఫాస్టింగ్ ప్రేయర్స్లో 100 దేశాల్లో పాల్పంచుకుంటున్నారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసా? డానియల్ ప్రేయర్ మీటింగ్స్లో నేను అందించినటువంటి సందేశం బహు శ్రేష్టమైన సందేశం. ఆ పాస్టర్ గారు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, నా నోట్లో నుంచి మాటలు రావటం లేదండి, మీరు అందించిన సందేశం ఎంత అద్భుతంగా ఉందో చెప్పడం నాకు చేత కావటంలా. అంత అద్భుతమైన సందేశాన్ని మీరు అందించారు. సో ప్లే టైం అయితే అయిపోయింది. 6కి అయితే మ్యూజిక్ షో అయితే ఉంటుంది. సో మ్యూజిక్ షోకి నేనైతే లేను. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బాయ్ బాయ్.